Chandrahaga request to say please, the hero of the film. So చేయాలన్న ప్యాషన్ ఉంది, ఆ కరేజ్ ఉంది, అండ్ అంతేకాకుండా ఆ డెడికేషన్ ఉంది, ఆ డిసిప్లిన్ కూడా ఉంది ఆర్ట్ పట్ల. సో దీంతో హిట్ మాత్రం చేరాలి, అది కూడా చేరిపోతుంది October 4th. సో ఇప్పుడే నాకు జైనిగా నరేంద్ర గారు అంటున్నారు, నాకు గుర్తొచ్చింది, మీరు 15వ వ్యక్తి అంట ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ డెబ్యూ ఫిలిం చేసే హీరోస్లో. ఆయన పెళ్లి చూపులు విజయ్ దేవరకొండ గారు, విశ్వక్సేన్తో సినిమా కూడా ఆయనే. సో ఇలా చాలా మంది, కిరణ్ అబ్బవరం, ఇలా చాలా మంది హీరోస్ ఉన్నారు. ఇప్పుడు చంద్రహాస్ అన్నమాట 15 మెంబర్. సో ఆల్ ద బెస్ట్ చంద్రహాస్, అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ జీజ గారు, స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీరు నిల్చొనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ క్యారింగ్ ద పాజిటివిటీ హియర్ ఆన్ ద స్టేజ్. థ్యాంక్ యూ. సో హై ఎవ్రీవన్, హాయ్. అయితే మెయిన్గా మొన్న విశ్వక్సేన్ గారు మాది సాంగ్ రిలీజ్ చేశారు. ఇంకా అప్పటి నుంచి అయితే నాకు ఎక్కువ చెప్తున్నారంటే అందరూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ తగ్గేదే లేదు అసలు అని చెప్తారు. మీకు సీట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము, ఇంకా ముందు కంటే కూడా డబల్ ఎనర్జెటిక్గా ఇంకా ఎక్కువగా మీ స్టైల్లో మీరు చెప్పండి అని ఫుల్గా అలాంటి మెసేజ్లు రావడం జరిగింది. కలిసిన వాళ్ళు కూడా అదే చెప్పారు. అట్లేం లేదు, మనం ఒకరు చెప్పారని లేదా అలా ఉండదు, మనం ఎప్పుడు అనిపించింది మాట్లాడతాను. ఆర్జీ గారు, సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టుడే యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ గివింగ్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరికీ తెలిసిందే ఆర్జీ గారు లోపల ఒకట బయట ఒకట కాదు, ఇట్స్ ఆల్వేస్ ప్రూవెన్ అగైన్ అండ్ అగైన్. అండ్ ఆయన వచ్చి నేను హీరో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయనడం నాకు ఇట్స్ వెరీ హ్యాపీ, ఇట్స్ గివ్ మీ సో మచ్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, మాట మీద నిల్చునే పర్సన్ నేను. ఒకసారి మాట ఇచ్చానంటే అది ఖచ్చితంగా మర్చిపోతా, కానీ మాట మాత్రం అస్సలు మర్చిపోను. సో నేను ఏం మాట ఇచ్చాననేది ఒకవేళ ఎవరైనా మర్చిపోయినా నేను మర్చిపోనని చెప్పడం కోసం నేను 3 మాటలు. ఒకటి, సినిమా హిట్ అయితే అందులో 10% నేను ఎనీ గుడ్ కాజ్ అప్పుడు ఏదైతే ఇమీడియట్ నీడ్ ఉందో దానికి ఇస్తానని చెప్పడం జరిగింది. హిట్ కాదు, సారీ, ఎంత వస్తే అంత. ఇప్పుడు ₹1,00,000 వస్తే అందులో 10,000 ఇస్తాను, లేదా 10 లక్షలు వస్తే ₹1,00,000 ఇస్తాను, ₹1,00,000 వస్తే 10 లక్షలు ఇస్తాను. 10% అవుట్ ఆఫ్ ఇట్ 10 కోట్లు వస్తే ₹1,00,000 ఇస్తాను, ఇచ్చేస్తాను. అది చెప్పడం జరిగింది, అది 100% నిర్ణయించుకుంటాను. రెండో మాట, ఒకవేళ సినిమా చూసిన తర్వాత యాటిట్యూడ్ స్టార్ అనేది మీకు నచ్చలేదు అంటే దానికి అర్హుడు కాదు అంటే నేను నా ఇంకో 2 సినిమాలు రెడీ ఉన్నాయి రిలీజ్ అవ్వడానికి, దాంట్లో రాదు యాటిట్యూడ్ స్టార్ అనేది. ప్రజల నుంచి ఫీల్ లైక్ యాటిట్యూడ్ స్టార్ ఇస్ నాట్ రైట్ ఫర్ మీ. అది క్యారీ అంటే స్టార్ అని వేస్తున్నారు కదా, దానికి కరెక్ట్ కాదంటే నెక్స్ట్ 2 సినిమాల్లో అవి ఉండవు. ఇది రెండో మాట. మూడో మాట, ఇది మీకు ఇది వెరీ ఎమోషనల్ అండ్ 100% ట్రూ. ఇది నేను ఊరికే సరదాగా చెప్పట్లేదు, అస్సలు చెప్పట్లేదు. ఇది ప్రమోషన్ ప్లేస్ చెప్తున్న మాట ఇది. ఇప్పుడు స్టేజ్ మీద ఒకేసారి అందరికి చెప్పబోతున్నాను. సినిమా చూడండి, చూసి మీరు మీ టికెట్ ఫోటో తీసుకోండి. మీరు వెళ్ళినట్టుగా నాకు ప్రూఫ్, మీరు సినిమా చూసినట్టుగా కూడా ఒక ఫోటో తీసుకోండి. మీ టికెట్, మీ ఫోటో, మీరు సినిమాకి వెళ్ళారని కనుక చూసిన తర్వాత మీకు సినిమా నచ్చకపోతే, మీరు కనుక మీకు టైం వేస్ట్ చేసినట్టు అనిపిస్తే, మీరు నవ్వుకోకపోతే 100% మీరు అది కన్స్ట్రక్టివ్గా నాకు పెట్టండి నా ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్గా. నేను మీకు మీ టికెట్ డబ్బులు 100% గూగుల్ పే చేస్తా, ఎంతమంది చేసినా సరే 100%. మీరు చేయాల్సిందల్లా మీకు నచ్చలేదని చెప్పడం, మీ టికెట్ నాకు పెట్టడం, మీరు సినిమాకి వెళ్ళలేదని చెప్పడం. ఈ 3 విషయాలు నాకు డైరెక్ట్గా మీ విషయంలో పెడితే నేను 1000% మీకు మీ డబ్బులు గూగుల్ పే చేస్తాను, మీ టికెట్ డబ్బులు. ఇది నా మాట అస్సలు వదలను. సో 3 మాటలు అయిపోయినాయి. మై సిస్టర్ అండ్ మై ఫాదర్ దే కవర్డ్ ఆల్ ద థ్యాంక్స్. ఎవరైతే థ్యాంక్స్ చెప్పాలనేది, ఎప్పటి నుంచి ఇక్కడ చాలా మంది జనం ఉన్నారు అండ్ లేట్ అవుతుంది అండ్ యూ హ్యావ్ టు రీచ్ హోమ్ సేఫ్ అండ్ పడుకోవాలి, నిద్ర వస్తారు. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు సే ఆల్ ద థ్యాంక్స్ అవుట్ అగైన్ బికాజ్ వాళ్ళు చెప్పారు, మా ఫాదర్ చెప్పారంటే నేను చెప్పినట్టే.
మా ఫాదర్కి ఎవరైనా హెల్ప్ చేశారో ఎంత చేశారో నాకు ప్రతి విషయం తెలుసు. మా ఫాదర్ ఒక మాట చెప్పాలి, నేను పరిగెత్తుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్ 100%, నో డౌటింగ్ దట్. అండ్ నేను ఇంతగా ఆదరించిన ప్రజలకి కూడా సేమ్ అలానే ఐ విల్ ఆల్వేస్ బి దేర్. ఇది కూడా నా ప్రామిస్. మీరు లేకపోతే నేను లేను. నేను ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను, ఇది కూడా నా ప్రామిస్. అండ్ మీడియా వాళ్ళకి ముఖ్యంగా థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే ఫ్యామిలీ లాగా తీసుకున్నారు. నేను నా గురించి అంత ఇంతలాగా రీచ్ వెళ్ళిందంటే, ప్రజల వరకు వెళ్ళిందంటే మీడియా వాళ్ళే దానికి కారణం. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా. మీకు స్పెషల్ థ్యాంక్స్ మీడియా వాళ్ళందరికీ. జై మీడియా ఈరోజు ఈవినింగ్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు థ్యాంక్ యూ జై మీడియా. ఇంకా ఏం చెప్పాలో తెలియదు. నేను చెప్పాల్సిన 3 మాటలు చెప్పేశాను. October 4th మూవీ అవుతుంది రిలీజ్. ఆల్రెడీ చాలా పాజిటివ్ పీపుల్ 100% వెళ్తారని నమ్మకం ఉంది. నెగిటివ్ వాళ్ళు ఎనబడి వెళ్తారని నమ్మకం ఉంది. ఇంకా నెగిటివ్ సైడ్ ఉంటే చూడడానికి. బట్ ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదని అనుకుంటున్నాను. హ్యాపీగా తీసుకుంటా. మీరు కనుక సినిమా చూసేగా నేను నెగిటివ్ ఉందని చెప్తే నెక్స్ట్ సినిమాలో లేకుండా ఉందని చూసుకోవడం కోసం. సో I'm always ready for criticism, no problem. నాకు అది అలవాటు. ఇంకా ఈ షోస్ చాలా అలవాటు చేశారు మీరు, no problem. Yes, I'm very happy with what work I did in Ramnagar Banni and how my family supported me and everybody else. Thank you so much. Thank you.